హాయ్ గాయ్స్, సురేష్ కొండేటి గారిని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ టెంపరీగా బ్యాన్ చేసింది భయ్యా. మాకు తెలుసులేరా, కానీ ఎందుకు బ్యాన్ చేసిందో మీకు తెలుసా? నేను చెప్తాను. రామ్ గోపాల్ వర్మది ఒక కొత్త సినిమా వస్తుంది భయ్యా, దాని పేరు వ్యూహం. రీసెంట్లీ ట్రైలర్ లాంచ్ అయింది భయ్యా. ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ ఇలా క్వశ్చన్ అడిగాడు, ఒకవేళ ఆంధ్రాలో జనసేన పవర్లోకి వస్తే రెడ్ల రాజ్యంలో కాపులు అనే సినిమా తీస్తారని అడిగాడు. దానికి ఆర్జీవి గారి రెస్పాన్స్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్. నాకు ఇంకొక టైటిల్ ఏమొచ్చిందంటే అక్కడ రెడ్డే ఇక్కడ రెడ్డే. యూట్యూబర్ చందు సాయి అరెస్ట్ అయ్యాడన్న విషయం మీకు తెలుసు భయ్యా. కొంతమంది ఏమంటున్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే పవన్ కళ్యాణ్కి తెలిసి చేస్తారా ఏంటి అన్ని? ఆయన ఫ్యాన్ అంతే, సినిమాలు చూసి ఫ్యాన్ అయ్యాడు అంత మాత్రాన ఆయన చేసే ప్రతి తప్పుకి పవన్ కళ్యాణ్ బాధ్యతుడైతే కాదు కదా. ఇప్పుడు నేనున్నాను, నేనేదైనా తప్పు చేస్తే దానికి కేఏ పాల్ కారణమా? కాదు కదా. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? తప్పు ఇది. ఆయన ఇండివిజువల్గా ఆయన చేసిన తప్పది. దాన్ని పవన్ కళ్యాణ్ గారితో లింక్ చేయడం, జనసేనతో లింక్ చేయడం చాలా తప్పు. చాలా గొప్పగా చెప్పారు. ప్రభాస్ గారిని రాజమౌళి గారి ఫ్యాన్స్ చాలా వేసుకుంటున్నారు భయ్య. రీసెంట్లీ ఒకటి బయటకు వచ్చింది, ఏంటంటే ప్రభాస్ గారి ఫేవరెట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంట. ఆయన వర్క్ చేసిన 21 years ఫిల్మ్ కెరియర్లో ఆయన లాంటి డైరెక్టర్తో వర్క్ చేయలేదంట. ఈ విషయం రాజమౌళి ఫ్యాన్స్ని చాలా నొప్పించింది. రాజమౌళి ఛత్రపతి, బాహుబలి లాంటి సినిమాలు నీకు ఇస్తే ఇలా అంటావా అని. సురేష్ కొండేటి గారి మ్యాటర్ విషయానికి వస్తే ఆయన ఎందుకు బ్యాన్ చేశారంటే, గోవాలో ఒక అవార్డ్స్ ఫంక్షన్ని కండక్ట్ చేశారు భయ్య ఆయన, సంతోషం అవార్డ్స్. అది చాలా డిజాస్ట్రస్గా జరిగిందంట. అక్కడికి వెళ్ళిన ఫిల్మ్ స్టార్స్ ఇంకా మిగతా వాళ్ళందరూ డిస్సాటిస్ఫైడ్గా తిరిగి వచ్చారు, ఎందుకంటే సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదంట ఈవెంట్ని. సో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే, ఈయన క్వశ్చన్స్ వల్ల జర్నలిస్ట్ అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది అండ్ ఈ సంతోషం అవార్డ్స్ వల్ల కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది అని చెప్పి ఆయనను బ్యాన్ చేశారు భయ్య. అయితే న్యూస్ విన్న సురేష్ కొండేటి గారు రెస్పాండ్ అయ్యారు భయ్య. ఆయన నైట్ ట్వీట్ కూడా చేశారు. సమ్ పీపుల్ స్ప్రెడ్డింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్యానింగ్ సురేష్ కొండేటి మై సెల్ఫ్ ఫ్రమ్ టాలీవుడ్ ప్రెస్ మీట్స్. దోస్ న్యూస్ ఆర్ అటర్లీ ఫాల్స్. ఐ వాజ్ ఆన్ డివోషనల్ ట్రిప్. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఫర్ 31 years, ఐ విల్ బీ హ్యాపీ టు సర్వ్ టాలీవుడ్ యాజ్ యూజువల్. అంటే మీరు పోరా సార్ ఇంకా. హీ స్కేర్స్ మీ మోర్. ఇదంతా ఓకే కానీ ఐ విల్ సర్వ్ టాలీవుడ్ యాజ్ యూజువల్ అనే మాటే కొంచెం సింక్ అవ్వట్లేదు భయ్యా. మీరు ఏం సర్వ్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ప్రెస్ మీట్స్లో ఏవో అడమైన క్వశ్చన్స్ అడుగుతుంటారు. మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆ డబ్బింగ్ ఫిల్మ్స్ కొన్ని రిలీజ్ చేశారు, ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. బట్ యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు అంత టాలీవుడ్కి ఏం సర్వ్ చేయట్లేదని నా ఫీలింగ్. ఈ అన్ని విషయాల మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.